చాలా రోజుల నుంచి నీకు మాట చెప్పాలనుకుంటున్నాను. చూడు, ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ప్రతి మనిషి ఎవడు కావచ్చు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ తన లైఫ్ చాలా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అందరికంతా మిన్నగా ఉండాలని కోరుకుంటారు తప్ప చెడిపోవాలని ఏ ఒక్కరు కోరుకోరు. బట్ నీ మంచి కోసం ఈరోజు నేను చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు నా తమ్ముడివి, నీకు మంచి జరిగితే అది నాకు మంచి జరుగుతుంది, మన ఫ్యామిలీకి మంచి జరుగుతుంది. కానీ నిజానికి ఈ విషయం ఎందుకు చెప్పాలనుకుంటున్నా ఈరోజు ఒక మంచి వీడియో చూశాను యూట్యూబ్లో. నీకు తెలుసు కదా, యూట్యూబ్ నేను చూస్తూ ఉంటాను. యూట్యూబ్లో పట్టాభిరామ్ గారి వీడియో చూశాను. ఆ వీడియోలో చాలా చక్కగా మనిషికున్న వ్యసనాలు మీన్స్ మనిషి తను అనుకున్న దానికి దూరంగా ఎందుకు జరుగుతున్న విషయాన్ని చాలా చక్కగా చెప్పారు ఆయన. అదే విషయాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాను. నిజానికి ఏ ఒక్కడైనా నువ్వేమైనా చెడిపోవాలనుకుంటున్నావా? నేనేమైనా చెడిపోవాలనుకుంటున్నా? ఎవరైనా చెడిపోవాలనుకుంటారా? ఎవరు ఏమి అలా తన లైఫ్ రూయిన్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ప్రతి ఒక్కరూ మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, మంచిగా చదువుకోవాలి, ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, కారు, బంగ్లా, ఫైనాన్షియల్ స్టేటస్, వాట్ నాట్ అన్నీ కావాలి అనుకునే వాళ్ళే కదా. ఆ రకంగానే మనం ప్రయత్నిస్తూ ఉంటాం, ముందుకు సాగుతూ ఉంటాం. అయితే కొన్ని సమయాల్లో మనకి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేవి బాగా పనిచేసి మనల్ని రూయిన్ చేస్తాయి. కొన్ని సమయాల్లో ఆ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ తాలూకా ప్రెజర్ను కూడా తట్టుకొని ఎవడైతే తను అనుకున్న లక్ష్యం వైపు వెళ్తాడో వాడు మాత్రమే వాడు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాడు. ఎందుకంటే ఇక్కడ మనం కేవలం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది మాత్రం సరిపోదు కదా. దాన్ని తగ్గట్టు మనం రకరకాల ప్రయత్నాలు కూడా చేయాలి. ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కొన్ని సమయాల్లో ఆటంకాలు వస్తే రావచ్చుగాక, కానీ ఆ ఆటంకాలను మనం ఆలోచించుకొని ముందుకు నడవడం ఆగిపోతే మన లక్ష్యం అనేది అక్కడే ఆగిపోద్ది. ఆ లక్ష్యాన్ని మనం చేరుకునే పరిస్థితి కూడా ఉండదు. మరొక్కసారి చెప్తున్నా, లక్ష్యం ఏర్పాటు చేసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే నేను 100 లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటాను, నువ్వు అలా ప్రతి ఒక్కరు జీవితం అనుకుంటాడు. కానీ రిజల్ట్లెస్ గోల్ ఏదైతే ఉందో, ఫలితం రాని గోల్ ఏదైతే ఉందో, అది కేవలం కళ, కోరిక మాత్రమే. కోరికలు లక్ష్య కనవచ్చు మనం, కానీ కోరికల్ని సాధించుకోవడంలో మాత్రం మనం చేసే కృషి ఉంటే, ఆ కృషి ఫ్రూట్ఫుల్ అయితే ఆ కోరిక అనేది మన లక్ష్యం కింద మారుతుంది. సాధించినది మాత్రమే లక్ష్యంగా మనం చెప్పుకోగలం. కానీ సాధిస్తాము, ఎప్పుడో చేస్తాము అన్న విషయాన్ని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 1,00,000 గోల్స్ ఉంటాయి. ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, అకాడమిక్గా నేను బ్రైటప్ అవ్వాలి, మంచి ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవాలి, ఇవన్నీ నీకు నాకు అందరికీ ఉంటాయి. ఒక పక్కన పెట్టేసి అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, మన లక్ష్యాన్ని మనం చేరుకునే క్రమంలో గురువుగారు చెప్పిన మాట ఏంటంటే, నీకు 10 పనులు ఉన్నాయి, నిద్రను వదిలేయద్దు, ఆకలిని వదిలేయద్దు. 100 పనులు ఉన్నాయి, నిద్రను వదిలేయద్దు, ఆకలిని వదిలేయద్దు. అంటే ఈ రెండు ఖచ్చితంగా, ఆకలి నిద్ర రెండు అనేది మన యొక్క శారీరక పటుత్వానికి, మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కాబట్టి ఈ రెండింటిని వదిలేయద్దు అన్నారండి. 10 పనులు ఉన్నా కానీ ఆకలిని వాయిదా వేయకు, 100 పనులు ఉన్నా కానీ నిద్రను వాయిదా వేయకు, 1000 పనులు ఉన్నా కానీ నీకంటూ ఉన్న నీ ఆత్మీయులు ఎవరితో వాళ్ళని దూరం చేసుకోకు. ఎందుకంటే మన ఆత్మీయులు మనకి కొన్ని సమయాల్లో మనం సంఘర్షణ పడుతున్నప్పుడు, ఆ సంఘర్షణ పడుతున్న మనకి బాధ్యతగా నిలిచే వాళ్ళు మనం అనుకున్న వాళ్ళే. అలానే మనకి 1,00,000 పనులున్నా మనకి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని వాయిదా వేయకు. ఈ రకంగా నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నీ లైఫ్లో మంచి స్థానాన్ని తీసుకుంటాం. ఒక అన్నగా నీకు చెప్తున్న మాట ఇది. ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఇది నా 16th అసైన్మెంట్ అండి. దిస్ ఈజ్ రాంబాబు చింతకుంటి, రోల్ నెంబర్ 12, సెకండ్ గ్రూప్. థ్యాంక్ యూ, 1 and all.